బెంగళూరు బోని ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో కోల్కతాపై ఘన విజయం. క్రికెట్ ప్రేమికుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ శనివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఘనంగా ఆరంభమైంది. బ్యాటర్ల ఆధిపత్యం సాగిన తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించింది. మొదట అజింక్య రహానె 56 పరుగులు, సునీల్ నారాయణ్ 44 రాణించడంతో కేకేఆర్ 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. అనంతరం విరాట్ కోహ్లీ 59 నాటౌట్, ఫిన్ సాల్ట్ 56 పరుగులు, అలాగే రజత్ పాటిదార్ 34 చెరువులేగడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 16.2 ఓవర్లలో ఛేదించింది. మ్యాచ్కి ముందు ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించిన ఆరంభ వేడుకలు అట్టహాసంగా అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి విషయాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఐపీఎల్ బెట్టింగ్ యాప్ల పైన ఖచ్చితంగా కొరడ జులిపించాల్సిందే. వేలల్లో ఐపీఎల్ బెట్టింగ్ యాప్లు కనబడతా ఉన్నాయి, వేలల్లో కనబడుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్లతోని జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకవేళ బెట్టింగ్ యాప్ల జోలికి ఎవరైనా పోతున్నట్టు కనబడితే మాత్రం తీవ్రంగా హెచ్చరించండి. లక్షలాది రూపాయలను పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో కొన్ని రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లను మనం చూస్తూ ఉన్నాం. ఆ అడ్వర్టైజ్మెంట్లను ఖచ్చితంగా నమ్మకండి. బెట్టింగ్ యాప్లతో జాగ్రత్త. ఐపీఎల్ సమయంలో వందలాది బెట్టింగ్ యాప్స్, సైట్స్ 100% గ్యారంటీ రిటర్న్స్ పేరుతో ఆశ. యాప్ల బారిన పడి మోసపోతున్నటువంటి యువత ఈ 2 నెలల్లోనే 1000 కోట్ల వ్యాపారం జరగనున్నట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో నియంత్రణ ఉండాల్సిందే. ఐపీఎల్ యాప్ల పైన, ఐపీఎల్కి సంబంధించినటువంటి విషయంలో జరిగేటువంటి క్రికెట్ బెట్టింగ్ల పైన కూడా ఒక రకమైనటువంటి నియంత్రణ అవసరం. ఈ నియంత్రణ లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్యను కూడా మనం చూస్తాం. ఈ ఐపీఎల్ పేరు మీద జరిగేటువంటి ఆత్మహత్యలు అవి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ను క్యాచ్ చేసుకోవడానికి అప్పుడే బెట్టింగ్ మాఫియా బరిలోకి దిగింది. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో బెట్టింగ్ను ప్రోత్సహిస్తూ ఈ 2 నెలల్లో 1000 కోట్లు తమ ఖాతాలో వేసుకుంటాయి. ముఖ్యంగా క్రికెట్ పిచ్ ఉన్నటువంటి యువతను ఈ బెట్టింగ్ యాప్లు ఆఫర్లతో ఆకర్షించి అప్పుల్లో మునిగిపోయేలా చేస్తున్నాయి. ఇట్లా ఎన్ని రకాలుగా ఉన్నాయో ఆన్లైన్లో, 1, 2 కాదు, వేలాది వెబ్సైట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కట్టడి చేయాల్సిందే. అసలు వీళ్ళు దోచుకునేది మామూలుగా ఉండదు. 1x3 అని, 1x అని ఏది పడుతుంది ఉంటుంది.